హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుని మనందరం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సో ఇక్కడ ఈరోజు మీ కుటుంబానికి సంబంధించి కూడా ఒక రాజ్యాంగం రాయాలి. దానినే మనం మనీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఆర్థిక రాజ్యాంగం మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక రాజ్యాంగ రూపకర్తలుగా మీరు ఇప్పుడు మారబోతున్నారు. ఇది మీ డబ్బు పైన మీరు పెట్టుకునేటువంటి ఒక సెల్ఫ్ కంట్రోలింగ్ లా. ఉదాహరణకి మన భారతదేశానికి రాజ్యాంగం ఉన్నట్టుగానే మీ జీవితానికి కూడా మనీ కాన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మనీ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే మీరు డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అప్పుల విషయంలో మీ రూల్స్ ఏంటి. ఇక్కడ మీరు ఈ యొక్క మనీ కాన్స్టిట్యూషన్ రాసే ముందు నేను మీకు కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను. ఇవి మనీ కాన్స్టిట్యూషన్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ ని రాసిన తర్వాత మీరు మీ మనీ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎలాంటి ఒక కండిషన్స్, కొన్ని నియమ నిబంధనలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఈ వీడియో నచ్చిన తర్వాత, చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేయండి. అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మనీ కాన్స్టిట్యూషన్ అఫర్మేషన్స్. మొదటిది, నా డబ్బు నా జీవన విలువలకు సేవ చేస్తుంది. రెండవది, నేను నిజాయితీగా జ్ఞానంతో ఆదాయం సంపాదిస్తాను. మూడవది, నా ఆదాయం పెరుగుతున్న కొత్త మార్గాలను నేను స్వీకరిస్తాను. నాలుగవది, అవసరం లేని ఖర్చులకు నేను నో చెప్పగలను. ఐదవది, నా ఖర్చులకు నా లక్ష్యాలకు అనుగుణంగా నా సంపద ఉంటుంది. నా ఖర్చు నా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది అని రాసుకోండి. ఆరవది, నా ఆదాయం వచ్చిన వెంటనే నేను మొదటగా సేవ్ చేస్తాను. ఏడవది, సేవింగ్ నా భవిష్యత్తును కాపాడే రక్షణ కవచం. ఎనిమిదవది, నేను భయంతో కాదు జ్ఞానంతో ఇన్వెస్ట్ చేస్తాను. తొమ్మిదవది, నా పెట్టుబడులు నాకు స్వేచ్ఛను నిర్మిస్తున్నాయి. పదవది, నేను అవసరం లేకుండా అప్పు చేయను. పదకొండవది, అప్పు తీసుకుంటే స్పష్టమైన ప్లాన్తోనే తీసుకుంటాను. పన్నెండవది, నాకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, నేను సురక్షితంగా ఉన్నాను. పదమూడవది, డబ్బు నా యజమాని కాదు, డబ్బు నా సేవకుడు. పద్నాలుగవది, నా సంపద నాకు భద్రత ఇస్తుంది. పదిహేనవది, నా సంపద ద్వారా నేను ఇతరులకు మేలు చేస్తాను. ఈ అఫర్మేషన్స్ చెప్పిన తర్వాత మీ మనీ కాన్స్టిట్యూషన్ మీరు రాయండి. మీ మనీ కాన్స్టిట్యూషన్ రాయడానికి మీకు ఉన్నటువంటి నియమ నిబంధనలలో మీరు ఒక ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. ఆ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే మనీ మాస్టరీ త్రూ లేటెన్సీ ఇంటెలిజెన్స్. దీనిని మనం తెలుగులో తొందరపడడం కాదు, సహనమే సంపద అంటున్నాం. మీరు యూజ్ చేయాల్సినటువంటి కండిషన్స్లో నెంబర్ 1 కండిషన్, వై ఫాస్ట్ మనీ ఫెయిల్స్. త్వరగా వచ్చిన డబ్బు ఎందుకు నిలవదు? చాలా మంది లాటరీస్ ద్వారా, కౌన్ బనేగా కరోడ్పతిస్ లాంటి ప్రోగ్రామ్స్లలో లేదా అన్ఎక్స్పెక్టెడ్ గానో అదృష్టవశాత్తు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. ఇలా వచ్చిన డబ్బుని వాళ్ళు నిలుపుకోలేకపోతారు. దానికి గల కారణం ఏంటి అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఇవి నష్టాలను తీసుకొస్తాయి. ఎమోషనల్ స్పెండింగ్ అనేది, ఇంపల్సివ్ బిజినెస్ డిసిజన్స్ అనేది త్వరగా వచ్చిన డబ్బు నిలబడకుండా చేస్తుంది. త్వరగా డబ్బు సంపాదించడం తప్పు కాదు, వచ్చిన డబ్బును నిలుపుకోకపోవడమే చేసే బిగ్ మిస్టేక్. కాబట్టి ఫాస్ట్ మనీ నిలబడాలి అంటే ఎమోషనల్ స్పెండింగ్ అనేది తగ్గించాలి. ఇంపల్సివ్ బిజినెస్ డిసిజన్స్ అనేది త్వరగా తీసుకోవద్దు. బిజినెస్ డిసిజన్స్, ఈ యొక్క కండిషన్ నెంబర్ 1 గా మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 కండిషన్, లాటెన్సీ ఈజ్ ఈక్వల్ ఫైనాన్షియల్ పవర్. వెంటనే స్పందించకుండా ఆలోచించడం. డబ్బు విషయంలో పాజ్ అనే పదాన్ని మనం లాభంగా మార్చుకోవాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో మీరు ఆగి కనీసం ఫ్యూ అవర్స్, మీరు ఒక 24 అవర్స్ అయినా సరే పాస్ అనే బటన్ యూజ్ చేసి మనీని మీరు స్పెండ్ చేయండి. పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంటెలిజెన్స్. ఇది రెండవ కండిషన్. మూడవ కండిషన్, రియాక్షన్ వర్సెస్ స్ట్రాటజీ. రియాక్షన్ అనేది మనం ఒక స్ట్రాటజీగా ఎలా మార్చాలి? రియాక్షనరీ లైఫ్ వర్సెస్ స్ట్రాటజిక్ లైఫ్. భయం మీద చేసే పెట్టుబడులు వర్సెస్ జ్ఞానం మీద చేసే పెట్టుబడులు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోనండి. భయంతో ఇన్వెస్ట్మెంట్ అస్సలే చేయొద్దు. తొందరలో తీసుకున్న నిర్ణయాలకు మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రియాక్షన్స్ వర్సెస్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, హోల్డింగ్ ఎనర్జీ. హోల్డింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హోల్డింగ్ మనీ. డబ్బు నిలవాలంటే మొదటగా మనసు నిలవాలి. ఇన్కమ్ కన్నా స్టెబిలిటీ ముఖ్యం. ఇక్కడ డబ్బు అనే మ్యాటర్కి మెడిటేషన్ అనే మ్యాటర్ లింక్ అయి ఉంటుంది. మీరు మీ యొక్క ఎనర్జీని హోల్డ్ చేయగలిగితే, మీ యొక్క మనసును మీరు నిలపగలిగితే, కామ్ మైండ్ని కనుక మీరు తీసుకోగలిగితే మనీ ఎనర్జీ అనేది ఆగుతుంది మీ దగ్గరే. ఈ లీకేజ్ పాయింట్స్, మనీ యొక్క లీకేజ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే
అనవసరపు ఖర్చులు చేయడం. మీరు ఎప్పుడైతే అనవసరపు ఖర్చులను గుర్తిస్తారో మనీ లీకేజ్ పాయింట్స్ తగ్గుతాయి. అవసరం లేని వాటిని మనం గుర్తించి అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఇది ఫోర్త్ రూల్. ఫిఫ్త్ రూల్ ఏంటంటే డిలేడ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ బిగ్గర్ రిజల్ట్. సరైన టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. టైమింగ్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ సీక్రెట్. మీరు సరైన టైం కోసం వెయిట్ వెయిట్ చేస్తే, వేచి ఉంటే మీ యొక్క వెల్త్ సీక్రెట్ గా మారుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫార్మర్స్, ఇన్వెస్టర్స్ తీసుకున్నటువంటి వారి యొక్క ఫార్ములాను తీసుకోండి. ఒక ఫార్మర్ ఏం చేస్తాడు? విత్తనాలు చల్లి పంట వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. సేమ్ ఇన్వెస్టర్ కూడా అలాగే. కాబట్టి మీ దగ్గర మనీ ఉంటే డిలేడ్ యాక్షన్ ఈస్ కాల్డ్ బిగ్గర్ రిజల్ట్ అనేది గుర్తుపెట్టుకోనండి. ఇది రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 6, డోంట్ చేజ్ మనీ, ప్రిపేర్ ఫర్ ఇట్. డబ్బును వెంబడించడం కాదు, డబ్బుకు అర్హత పెంచుకోండి. డబ్బుకు కావాల్సినటువంటి క్యాపబిలిటీని మీరు ముందు పెంచుకోనండి. ఈ డబ్బుకు సంబంధించిన క్యాపబిలిటీ పెంచుకోవడం కోసమే అరుణ్ గిక్స్ లో ఫిబ్రవరి నెలలో 3వ తారీఖు నుండి 21 డేస్ మీకు ఫైనాన్షియల్ వెల్త్ హ్యాబిట్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఫిబ్రవరి నెలకు సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకొని జూమ్ లో జరిగే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వండి. సో ఇక్కడ డోంట్ మనీ చేజ్, మనీని చేజ్ చేయొద్దు. వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే స్కిల్ నేర్చుకోవాలి. మనీకి సంబంధించిన స్కిల్ నేర్చుకోవాలి. మనీకి సంబంధించిన స్ట్రక్చర్ను నేర్చుకోవాలి. డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు మనీ మ్యాగ్నెట్. మీ క్రమశిక్షణ కలిగిన జీవితమే మీకు మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. డబ్బును ఆకర్షించడం అంటే మీరు డిసిప్లిన్ కలిగి ఉండాలి. జీవితంలో మనీ డిసిప్లిన్, లైఫ్ డిసిప్లిన్, హెల్త్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. 7th రూల్, లాటెన్సీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్. తొందరగా కోరుకోవడం కన్నా ముందుగా ప్రిపేర్ అవ్వడం, లోతుగా ప్రిపేర్ అవ్వడం. ఐ మస్ట్ గెట్ అనే మెంటాలిటీ నుండి ఐఎమ్ రెడీ అనే మెంటాలిటీకి వెళ్ళాలి. కామ్ మైండ్ అట్రాక్ట్ వెల్త్. కాబట్టి కామ్ మైండ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కామ్ మైండ్ అట్రాక్ట్స్ స్టేబుల్ వెల్త్. మీ దగ్గర నిలబడే సంపదని మీ కామ్ మైండ్ సంపాదిస్తుంది. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలి? ఓపికతో మీరు మనీని ఖర్చు చేయాలన్నా, మనీ మీ దగ్గర నిలవాలన్నా మీరు చేయవలసింది విత్ ద లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ప్రకారంగా కామ్ మైండ్ ని ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీకి మెడిటేషన్ కి ముడిపడి ఉంటుంది. సో రూల్ నెంబర్ 8 ఏంటంటే ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ. పానిక్ లేకుండా మనీ డిసిషన్స్ తీసుకోగలగాలి. క్రైసిస్ లో కూడా వెల్త్ నిలబడేలాగా ఉండాలి. కరోనా టైంలో చాలా మందికి ఆదాయ మార్గాలు ఆగిపోయాయి, కానీ కొంతమందికి ఆదాయ మార్గాలు విరివిగా తెరుచుకున్నాయి. సో మీ యొక్క వెల్త్ కూడా క్రైసిస్ లో కూడా నిలబడాలి. ఎమోషనల్ కంట్రోల్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ కంట్రోల్. ఎమోషనల్, మీ భావోద్వేగాలను మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. అందుకే శ్రీకృష్ణ యోగ నిద్ర, అరుణ్ గిక్స్ లో స్పిరిచువల్ నాలెడ్జ్ కి సంబంధించిన చాలా క్లాసెస్ ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ ని మీరు ఫాలో చేస్తే ఎమోషనల్ కంట్రోలింగ్ అనేది మీరు చేయగలుగుతారు. రూల్ నెంబర్ 9, వై రిచ్ థింక్ స్లో. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, నెమ్మదిగా ఎందుకు ఆలోచిస్తారు? ఇది మీరు ఆలోచన చేయాలి. పూర్ డిసిజన్స్ ఆర్ ఫాస్ట్, రిచ్ డిసిజన్స్ ఆర్ స్లో. మీరు నెమ్మదిగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని రిచ్ పర్సన్స్ గా మారుస్తాయి. కాబట్టి ఫాస్ట్ నిర్ణయాలు, ఫాస్ట్ గా ఆలోచించడం మానేయండి. రిస్క్ బిఫోర్ రివార్డ్ ప్రిన్సిపల్. మీరు రిస్క్ తీసుకునే ముందు రివార్డ్ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వండి. ఈ రివార్డ్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి ఆన్లైన్ క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వండి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన నెంబర్ కి వెంటనే వాట్సాప్ లో మెసేజ్ కానీ కాల్ కానీ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్ ని మీరు క్లోజ్ చేసుకోనండి. లాస్ట్ రూల్, 10th రూల్, ప్రిన్సిపల్ ఎక్సర్సైజ్. సో 24 hours డిలే రూల్ ఫర్ మనీ డిసిజన్స్. ఏదైనా ఒక మనీకి సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ, ఖర్చు కానీ, ఆర్నమెంట్ కొనాలనుకున్నా, లేదా ఏదైనా మీరు భారీ ఎక్స్పెండిచర్ చేయాలనుకున్నా 24 గంటలు ఆగండి. ఎక్స్పెన్స్ పాస్ టెక్నిక్ చేయండి. సైలెంట్ ప్లానింగ్ రిచువల్ చేయండి. మౌనంగా ఉండండి ఒక 24 గంటలు. ఇవన్నీ కూడా మీకు ఏం చేస్తాయంటే మీ యొక్క సంపదని నిలబడేలాగా చేస్తాయి. ఈ కండిషన్స్ ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మనీ రాజ్యాంగాన్ని మీరు రాయబోతున్నారు. మీ మనీ కాన్స్టిట్యూషన్ మీరు రాయబోతున్నారు. సో ఈ మనీ కాన్స్టిట్యూషన్ ఎలా రాయాలి? ఈ మనీ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఒక న్యూ బుక్ తీసుకోనండి. ఈ న్యూ బుక్ లో ఒక్కో పేజీకి ఒక్కో సబ్జెక్ట్ ఇవ్వండి. అందులో మొదటి సబ్జెక్ట్ మీరు రాయవలసినటువంటి మొదటి సబ్జెక్ట్ మనీ కాన్స్టిట్యూషన్ అని రాయండి. మీ ఫ్యామిలీ మనీ కాన్స్టిట్యూషన్ అని రాసి, సో మీరు రాయాల్సినటువంటి మొదటి పేజీలో మొదటి చాప్టర్ ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ 1, మీ డబ్బు యొక్క వాల్యూ. ఇది చాప్టర్ 1 గా మీరు హెడ్డింగ్ రాసి డౌన్ లో మీరు రాయండి. డబ్బు వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది, ఎందుకు డబ్బు కావాలి అనే రీజన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నా డబ్బు నా కుటుంబ భద్రత కోసం, నా ఆరోగ్యం కోసం,
ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, ఇతరులకు హెల్ప్ చేయడం కోసం, ఇలా మీ డబ్బు మీ జీవితంలో ఎలాంటి వాల్యూస్ని తీసుకొస్తుంది, ఇలాంటి విషయాలను రాయండి. ఇది చాప్టర్ 1లో మీరు రాయండి, ఒక పేజ్లో మీరు రాయండి. ఇక చాప్టర్ 2 మీ యొక్క ఇన్కమ్ రూల్స్, ఆదాయ నియమాలు. భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా ఎలా బ్రతకాలని చెప్తుందో, ప్రతి పౌరుడికి ఎలాగైతే హక్కులను ఇస్తుందో, మనీ విషయంలో కూడా మీ యొక్క అర్హతలు, హక్కులని కూడా మీ యొక్క మనీ కాన్స్టిట్యూషన్లో మీరు రాయబోతున్నారు. చాప్టర్ 2 ఆదాయ నియమాలు, ఇన్కమ్ రూల్స్. ఎగ్జాంపుల్, నేను నిజాయితీగా సంపాదిస్తాను, నా ఆదాయం పెరిగే మార్గాలను ప్రతిరోజు నేర్చుకుంటాను, ఒక్క ఆదాయం పైనే ఆధారపడను, నా స్కిల్స్ ద్వారా నేను సంపాదిస్తాను అని మీ ఆదాయ నియమాలను మీరు నోట్ చేయండి. వైట్ మనీనే మనకు కావాలి, వైట్ మనీనే మనం సంపాదించాలి, అలాంటి ఆదాయమే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనీకి సంబంధించి ఇన్కమ్ రూల్స్ని చాప్టర్ 2లో మీరు రాయండి. ఇక చాప్టర్ 3 స్పెండింగ్ రూల్స్, ఖర్చు నియమాలు. ఉదాహరణకి అవసరం లేని ఖర్చుని మీరు గుర్తించండి. అవసరం లేని దానికి అప్పు చేయను అని పెట్టుకోనండి. ఎమోషన్స్తో షాపింగ్ చేయను అని పెట్టుకోనండి. మీ ఖర్చులు మీ విలువలకు సరిపోవాలి. ప్రతి నెల ఖర్చు లిస్టు రాస్తాను అని మీరు మెయింటైన్ చేయండి. మీ యొక్క ఖర్చు రాజ్యాంగాన్ని చాప్టర్ 3లో రాయండి, స్పెండింగ్ రూల్స్. తర్వాత చాప్టర్ 4 సేవింగ్ నియమాలు. ఇక్కడ ఆదాయం వచ్చిన వెంటనే కొంత భాగం నేను సేవ్ చేస్తానని పెట్టండి. సేవింగ్ అంటే మిగిలిన డబ్బు కాదు, గుర్తుపెట్టుకోండి, ముందుగా తీసే డబ్బు. మీ ఆదాయంలో నుండి ముందుగా తీసే డబ్బునే సేవింగ్స్ అంటాం, మిగిలినాక చేసేది కాదు. కాబట్టి మీ యొక్క సేవింగ్ నియమాలు రాయండి. మీ ఆదాయంలో నుండి ఎంత పర్సెంట్ ముందుగా తీయాలనుకుంటున్నారో అలా కొంత పర్సెంట్ను మీరు తీసి మీ యొక్క సేవింగ్ నియమాలని మీరు రాయండి. ఇది చాప్టర్ 4లో రాయండి. చాప్టర్ 5లో ఇన్వెస్ట్మెంట్ నియమాలు. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ నియమాలలో మీరు ఎగ్జాంపుల్ రాయవలసిన ఏంటి అంటే, నేను భయంతో ఇన్వెస్ట్ చేయను, నేను గ్రీడ్తో ఇన్వెస్ట్ చేయను, అర్థం కాని స్కీములలో డబ్బు పెట్టను. ఫ్రెండ్ చెప్పాడనో, స్నేహితుడు చెప్పాడనో, అది అర్థమైనా కాకపోయినా మీ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. అర్థం కాని స్కీమ్స్లలో పూర్తిగా తెలుసుకోనండి. తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా దీర్ఘకాల లక్ష్యంతో పెట్టుబడి పెడతాను. ఇలా మీ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ని కొన్ని చాప్టర్ 5లో రాయండి. అదేవిధంగా చాప్టర్ 6 ఇక్కడ ఏంటంటే డెబ్ట్ పాలసీ, అప్పుల రాజ్యాంగాన్ని రాయండి. ఈ ఉదాహరణకి ఎలా రాస్తారంటే, అవసరం లేకుండా అప్పు చేయను, అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించే ప్లానింగ్ ఉంటేనే తీసుకుంటాను, ఈఎంఐ నా ఆదాయంలో కొంత పర్సెంట్ కంటే ఎక్కువ కాకూడదు. ఇలా కొన్ని నియమాలను రాయండి. ఇది చాప్టర్ 6లో రాయండి. చాప్టర్ 7 ఎమర్జెన్సీ లా. ఈ ఎమర్జెన్సీ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎమర్జెన్సీ లాలో ఎగ్జాంపుల్ మీరు ఎలా రాయాలి, ఎమర్జెన్సీ ఫండింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే, ఎమర్జెన్సీ ఫండింగ్ అనేది మీ యొక్క 6 మంత్ ఖర్చులకు సరిపడా డబ్బును మీరు ఎమర్జెన్సీ ఫండ్గా మెయింటైన్ చేయాలి. ఇది మీ రూల్లో రాయండి. మీరు కాదు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ ముందు తరాలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని, మీరు ఇప్పుడు ఏదైతే రాస్తున్నారో మనీ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. 6 నెలలకు ఖర్చుకు సరిపడా డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి. మీరు ఒకవేళ రూమ్ రెంట్లో ఉన్నట్లయితే ముందుగా 6 మంత్స్ రూమ్ రెంట్ పక్కన పెట్టండి. ఖర్చులు డైలీ మనకు కావాల్సినటువంటి ఖర్చులకు సంబంధించి, పిల్లల ఫీజుకు సంబంధించి 6 మంత్స్కు సంబంధించిన సరిపడా డబ్బుని ముందుగానే ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేయాలి. దీనిని ఒక లాగా రాయండి. ఇది చాప్టర్ 7లో ఇలాంటి ఒక ఎమర్జెన్సీ ఫండ్స్ ఏమేమి మీరు పెట్టాలనుకుంటున్నారో చాప్టర్ 7లో రాయండి. చాప్టర్ 8 పర్పస్ ఆఫ్ వెల్త్. అసలు మీకు డబ్బు ఎందుకు కావాలి, మీ పర్సనల్ లైఫ్లో డబ్బును మీరు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు, ఇది చాలా ముఖ్యం. రాజ్యాంగానికి సంబంధించి, మీ మనీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 8th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సంపద యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఆఫ్ వెల్త్. ఇక్కడ మీ సంపద మీకు గర్వం ఇవ్వడానికి కాదు, స్వేచ్ఛ ఇవ్వడానికి. మీ సంపద భద్రత ఇవ్వడానికి, మీ సంపద ఇతరులకు మేలు చేయడానికి. మీ సంపద లక్ష్యం ఏంటి, సంపదతో మీరేం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలని చాప్టర్ 8లో రాయండి. ఇలా 8 చాప్టర్స్ రాశాక మీ యొక్క ఫైనల్గా ఇది నా పర్సనల్ ఆర్థిక రాజ్యాంగం కంప్లీటెడ్ అని డౌన్లో రాయండి. మీరు ఇలా మొదలుపెట్టిన ఈ భారత రాజ్యాంగం లాగా మనీ రాజ్యాంగాన్ని మీరు ఎలాగైతే మీరు మొదలు పెట్టారో, ఇది ఏం చేస్తుంది అంటే మీ యొక్క ఆదాయానికి విలువలను తీసుకొస్తుంది, మీ ఆదాయానికి స్వేచ్ఛను తీసుకొస్తుంది. మీ ఖర్చులను, మీ లక్ష్యాలను మీరు గౌరవించడం ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో ఎలా చేయాలో అర్థమవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ మీకు స్వేచ్ఛనియాలి కానీ రిస్క్నివ్వకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మనీ రాజ్యాంగాన్ని కనుక మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మనీకి సంబంధించి కొత్త పద్ధతులను, న్యూ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని మీరు చూస్తారు. కాబట్టి ఈ రోజు నుండి నా డబ్బు నా జీవితానికి
పనిచేస్తుంది నేను పెట్టుకున్న చట్టం ద్వారా అని చెప్పుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగాన్ని మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. అవసరమైతే ఒక బుక్లెట్ లాగా మీరు ఏర్పాటు చేసుకోనండి. ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించి మీరు ఒక బుక్లెట్ కనుక మీరు ప్రింట్ చేసుకున్నట్లయితే పైన కవర్ పేజ్ ఎలా ఉండాలో నేను మీకు డిజైన్ చేసి ఇస్తాను. ఎవరైతే ఈ వీడియో చూసి మనీ రాజ్యాంగాన్ని రాయాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు నాకు తెలియజేయండి. అదేవిధంగా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు ఆ ఛానల్లోకి మీరు యాడ్ అవ్వడం ద్వారా మీరు ఈ భారత రాజ్యాంగం లాగా మీ మనీ రాజ్యాంగాన్ని రాసుకున్న వారికి మీ యొక్క బుక్ కవర్ పేజీ మీ యొక్క నేమ్తో మీకు డిజైన్ చేసి ఇస్తాను. కాబట్టి కామెంట్ బాక్స్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. ఈ వీడియోని తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మనీ వెల్త్ హ్యాబిట్స్, అదేవిధంగా 369 సెల్ఫ్ జోనల్స్కు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్ట్రేషన్ ప్రారంభించాం. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ జీవితంలో ఆర్థిక సంపదలకు సంబంధించి, ఆధ్యాత్మిక సంపదకు సంబంధించి ఎన్నో విషయాలు, సీక్రెట్స్ నేర్చుకుంటారు. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోనండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మనందరం కలుసుకుందాం.